ఇద్దరు మహామేధావులు, పుట్టుక చేత మంచి తెలివితేటలు గలవాళ్ళు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. వాళ్ళు కాలము గడుస్తున్న కొద్దీ కర్మవశాత్తు విడిపోవలసి వచ్చి విడిపోయారు. అయితే విడివిడిగా ఉంటూ ఎవరి బతుకు వాళ్ళు బతుక్కుంటూ, ఇద్దరు మేధావులు అని చెప్పాను కదా, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆ మేధస్సుతోటి వాగ్యుద్ధం చేస్తూనే ఉన్నారు 45 సంవత్సరాలుగా. మరి ఇది విచిత్రంగా లేదు? ఉంటుందండి, అంతా పరమాత్ముడి లీల. ఆ మేధస్సుని ఆ ఇద్దరు దెబ్బలాడుకోవడానికి వినియోగిస్తున్నారు. అది ఇక్కడ విచిత్రమైన విషయం.